అందరికీ నమస్సులు. మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మీ ముందుకు ఒక మంచి విషయంతో వచ్చాను, జాగ్రత్తగా పట్టుకోండి. శ్రీ రామకృష్ణ పరమహంసుల దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి భక్తిని అలవర్చుకోవడం ఎలా, దాంతోపాటు ఇంకో ప్రశ్న వేశారు, భగవంతుణ్ణి పొందడం ఎలా, భక్తిని అలవర్చుకోవడం ఎలా, భగవంతుణ్ణి పొందడం ఎలా. దీనికి రామకృష్ణుల వారు సమాధానం, వ్యాకులత ద్వారా. పిల్లవాడు ఎలాగైతే తల్లి కోసం విలపిస్తాడో అటువంటి వ్యాకులత ద్వారా తల్లి కనపడపోయేసరికి పిల్లవాడు గాబలా పడిపోతాడు, ఆమె కోసం వెక్కి వెక్కి ఏడుస్తాడు. అదే విధముగా పరిపూర్ణ వ్యాకుల చిత్తముతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన్ని మీరు ప్రాప్తించుకోవచ్చు. అరుణోదయ వేళ తూర్పు దిక్కు ఎర్రబారుతుంది. అప్పుడిక సూర్యోదయం అవడానికి మరెంతో సమయం పట్టదని మనకు తెలుస్తుంది కదా. అదే విధముగా భగవంతుని కొరకు ఎవరైనా ప్రాణాలు తల్లడిల్లిపోవటం చూసావంటే అప్పుడు ఆ వ్యక్తికి భగవద్ దర్శనం అవడానికి ఇక ఎక్కువ సమయం పట్టదని నిశ్చయంగా తెలుస్తుంది. అంతే కదా. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి మీరంతా. ఒక శిష్యుడు అడిగినటువంటి ఈ ప్రశ్నకి ఇలా చెబుతూ దేనికి చెప్పారు, భక్తిని అలవర్చుకోవటం, భగవంతుని ఎలా పొందటం అన్నదానికి ఇంకో మాట చెప్పారు. ఆ శిష్యుడిని అతనితో పట్టుకు వెళ్ళారు. నాతో పాటు రా, అది ఎలాగో నీకు చూపిస్తాను అంటే ఆ శిష్యుడు భగవంతుని పొందటం ఎలాగా అన్న ప్రశ్నకి సమాధానంగా రామకృష్ణులు ఆ శిష్యుడిని ఏమన్నారంటే, నాతో పాటు రా, భగవంతుని చూపిస్తాను అని చెప్పి గురువు శిష్యుణ్ణి ఒక చెరువు వద్దకు తోడుకొని వెళ్ళాడు. ఇద్దరూ చెరువులోకి దిగారు. తటాలను గురువు శిష్యుని తలను నీటిలో అదిమి పెట్టాడు. కాసేపటి తర్వాత వదిలిపెట్టేసరికి శిష్యుడు ఒక్క ఉదుటున తలపైకెత్తి లేచి నిలబడ్డాడు. నీకు ఎలా అనిపించింది అని గురువు అడగ్గా శిష్యుడు, అయ్యా, నా ప్రాణాలు పోతున్నట్టు అనిపించింది, శ్వాస కోసం అల్లాడిపోయాను అని బదులిచ్చాడు. అది ఎప్పుడైనా ఇలా అల్లాడిపోయావా భగవంతుని కోసం? అప్పుడు గురువు ఇలా అన్నాడు, భగవంతుని కొరకు కూడా ఆ విధముగా నీ ప్రాణాలు తల్లడిల్లిపోయినప్పుడు ఆయన సాక్షాత్కారానికై ఎక్కువగా వేచి ఉండవలసిన అవసరం లేదని తెలుసుకో. ఊరికే పైనే తేలుతూ ఉండటం వల్ల ఏం జరుగుతుంది? కాస్త లోతుగా మునుగు. రత్నాలు ఎంతో లోతులో ఉన్నాయి. ఊరకే పైనే కాళ్ళు చేతులు ఆడించడం వల్ల ప్రయోజనం ఏమిటి? నిజమైన మణి బరువుగా ఉంటుంది, అది పైనే తేలుతూ ఉండదు, అగాధాన ఉంటుంది.
అగాధంలో ఉంటుంది. ఆణిముత్యం అగాధంలో ఆణిముత్యం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడిగింది ఆ ఆణిముత్యమే, అంటే భగవంతుడు. కానీ నువ్వు పైనే ఉంటే అది దొరకదు కదా, దాన్ని పొందలేవు కదా, దాన్ని అనుభవించలేవు కదా, ఆ భగవద్ అనుభూతిని నువ్వు పొందలేవు కదా. నిజమైన రత్నాన్ని పొందాలనుకుంటే లోతుగా మునిగిపోవాలి. భగవంతుని స్మరించినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయి. ఆయన నామంతో కాలుడి బంధాలన్నీ తెగిపోతాయి. నువ్వు లోతులోకి మునిగి తీరవలసిందే, లేకుంటే ఆ రత్నం లభించదు. ఆ అగాధాన ఉన్న ఆణిముత్యం లభించదు. అది ఏమిటా రత్నం? ఆణిముత్యం భగవంతుడు. ఎట్లా రామకృష్ణులు శిష్యులకి చెప్పారు. అంటే రామకృష్ణులు ఎంత అద్భుతమైన అనుభవమో చూడండి, చాలా అద్భుతమైన అనుభవం. అతని అనుభవానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దీన్ని అందరూ పట్టుకోండి.